జగన్ ఒక కీలకమైనటువంటి అడుగు వేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో నాయకుడికి తోడు అక్కడ బలంగా నిలబడేటటువంటి వాళ్ళకి కూడా పార్టీలో తీసుకోవాలి అంటే సాధారణంగా నలుగురిని ప్రోత్సహించి అందులో వాళ్ళ మధ్యన గొడవపడి ఆ పైన ఎవరో ఒకళ్ళని సెలెక్ట్ చేసేటటువంటి కల్చర్ కాకుండా, అది సాధారణంగా టీడీపీలో అట్లా జరుగుతుంటుంది. ఫైనల్గా వాళ్ళు మళ్ళీ తర్వాత తగవబడుతూ ఉంటాం చూస్తుంటే వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమ, లేకపోతే కేసినేని చిన్ని కాస్త వెళ్ళి అక్కడ జరిగిన గొడవలు ఇట్లా కేసినేని నాని, కేసినేని చిన్ని ఇట్లాంటివి చూసాం. అట్లా కాకుండా మ్యాక్సిమం ప్రయత్నిస్తున్నాడు నియోజకవర్గానికి ఒక్కడనే లీడర్గా. మిగతా వాళ్ళు ఎవరైనా వస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే ఇంకొక ఛాన్స్ ఇస్తాను అన్నటువంటి. ఇప్పుడు రేపల్లె సుదీర్ఘకాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి గెలవడం అసాధ్యమైనటువంటి నియోజకవర్గం రేపల్లె. ఇప్పుడు అక్కడ కీలకమైనటువంటి అడుగు పడింది. ఎవరైతే ఇప్పుడు ఆ మోపిదేవి వెంకటరమణ వెళ్ళి తెలుగుదేశంలోకి చేరిన తర్వాత ఆ సీటును తెలుగుదేశం పార్టీ తీసేసుకున్న తర్వాత అక్కడ కొత్తగా ఎవరిని అంటే పీట నాగమోహన కృష్ణ అక్కడ పార్టీ కోసం కష్టపడుతున్నారు. అతనికి పోటీగా అక్కడే మోపిదేవి శ్రీనివాసరావు పోటీగా వస్తున్నారన్నటువంటి ప్రచారం జరిగితే మోపిదేవి శ్రీనివాసరావు రావాలనుకున్నప్పుడు పీటతో కూడా మాట్లాడుకుని వచ్చేటట్టు చేసుకొచ్చారు. తద్వారా ఇవాళ పార్టీలోకి మోపిదేవి శ్రీనివాసరావుతో పాటుగా వాళ్ళ కార్యకర్తలందరూ తన అభిమానులందరినీ కూడా జాయిన్ చేసుకున్నాడు పార్టీలో. ఆ సందర్భంలో పీట నాగమోహన కృష్ణ పార్టీ కోసం బాగా కష్టపడుతున్నాడు. అతనికి అందరి మద్దతు ఉండాలి. శ్రీనివాసరావు పీటాని తన సొంత తమ్ముళ్ళ భావించి గెలిపించే బాధ్యత తీసుకున్నారని చెప్పడం ద్వారా క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ కాకుండా క్లారిటీ ఇచ్చుకొచ్చారు. శ్రీనివాసరావు చేస్తున్న ఈ త్యాగం లేదా ఈ మంచిని ఎప్పటికీ మర్చిపోను, అధికారంలోకి రాగానే చట్టసభలోకి తీసుకొస్తా అంటే ఎమ్మెల్సీ ఇస్తానని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇంతకుముందు కూడా అట్లా ఇచ్చినటువంటిది ఉంది కదా, ఇప్పుడు దువ్వాడ లాంటి వాళ్ళకి ఇచ్చినటువంటిది, అలాగే భరత్కి కుప్పంలో ఇచ్చినటువంటిది, అదే తరహాలో ఇస్తానన్నటువంటి ప్రకటన చేసుకురావడం అన్నటువంటిది కీలకం. అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ సాగించినటువంటి వ్యవహారం. ఒక బాధ్యతాయుతమైన పాత్ర పోషించుకొచ్చారన్నమాట.